చాలాసార్లు అనుకుంటాము, నేను పర్ఫెక్ట్గా ఉంటే దేవుడు నన్ను ప్రేమిస్తాడు, నేను తప్పిపోతే దేవుడు నన్ను ప్రేమించాడేమో అనుకుంటాం. కాదండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అక్కడ లోకం అనే మాట ఇట్ డజంట్ టాక్ అబౌట్ పర్ఫెక్ట్ వరల్డ్ అండ్ పర్ఫెక్ట్ పీపుల్. పరిపూర్ణమైన వ్యక్తులను గూర్చి, పరిపూర్ణమైన ప్రపంచాన్ని గూర్చి మాత్రమే అని అక్కడ వ్రాయబడలేదు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, దట్స్ ఇట్. అంటే లోకం ఏ స్థితిలో ఉన్నప్పుడు, లోకంలో ఉన్న వ్యక్తులు ఏ స్థితిలో ఉన్నప్పుడు, పడిపోయిన స్థితిలో, చెడిపోయిన స్థితిలో, దేవునికి దూరస్తులుగా, అన్యాయస్తులుగా, అక్రమస్తులుగా, పాపులుగా, బలహీనులుగా ఉన్నప్పుడు సైతము దేవుడు ప్రేమించాడు. దేవుని ప్రేమ మన మెరిట్ ని బట్టి ఆధారపడి ఉండదు. హల్లెలూయా. దేవుడు తెలియగలిగిన వాళ్ళని ప్రేమిస్తాడా? కాదు. దేవుడు జ్ఞానవంతుల్ని ప్రేమిస్తాడా? కాదు. దేవుడు మాట నేర్పరితనం కలిగిన వారిని ప్రేమిస్తాడా? కాదు. దేవుడు టాలెంట్స్ ఉన్న వారిని మాత్రమే ప్రేమిస్తాడా? కాదు. దేవుడు బాగా అందంగా ఉన్న వాళ్ళని మాత్రమే ప్రేమిస్తాడా? కాదు. దేవుడు పలానా కులానికి, పలానా మతానికి, పలానా ప్రాంతానికి చెందిన వారిని మాత్రమే ప్రేమిస్తాడా? కాదు. దేవుడు ఇంత ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటేనే వారిని ప్రేమిస్తాడా? కానే కాదు. దేవుని ప్రేమ మన యొక్క స్థితిగతులతో సంబంధం కలిగినది కానే కాదు. మన మెరిట్ ని బట్టి దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడు.